డెవలప్మెంట్ కేస్ ఇది దాదాపుగా అందరికీ తెలుసు. దీనికి పెద్దగా పరిచయం అవసరం లేదు. గత ఏడాది సెప్టెంబర్లో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడకు తరలించడం జరిగింది. సో ఇక్కడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. దాదాపుగా నెల రోజుల పాటు ఆయన అక్కడే ఉన్నారు. అయితే ఈ సమయంలో కొన్ని నిబంధనలు ప్రభుత్వం పాటించలేదు, ఆధారాలు లేకుండా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సెక్షన్ 8 ప్రకారం ఆయనకు ఈ కేసు వర్తించదు అని చెప్పి టీడీపీ చెప్తూ వచ్చింది. అలాగే హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది, ఆయనకి బెయిల్ కావాలని కోరింది. ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వం ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి, అలానే అప్పటి సిఐడి చీఫ్ సంజయ్, వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇదే కేసుకి సంబంధించి. అప్పట్లోనే టీడీపీ దీన్ని వ్యతిరేకించడం జరిగింది. దీని మీద కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, మీరు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పటం ఏంటి అని చెప్పి అప్పట్లోనే దీన్ని ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టుకి కూడా వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఏపీలో మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు, కేసుకు సంబంధించి మీరు వాదనలు వినిపిస్తున్నారు కాబట్టి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి విభాగం సిఐడి కాబట్టి ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడవచ్చు, దానికి సంబంధించినటువంటి అంశాలను తెలియజేయవచ్చు, తప్పేం లేదు. లేదా దీనికి సంబంధించినటువంటి మూలాలు వివిధ రాష్ట్రాలలో ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రాలలో కూడా ఎవరినైనా సిఐడి అదుపులోకి తీసుకుని ఉంటే అప్పుడు అక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడవచ్చు, తప్పేం లేదు. పర్టిక్యులర్గా వెళ్ళి హైదరాబాదులో ఒక ప్రెస్ మీటు, ఢిల్లీలో ఒక ప్రెస్ మీటు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. వీటి కోసం వీళ్ళు ఉపయోగించినటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజాధనమే. సో ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు అని చెప్పి కోర్టులో పిల్ దాఖలైనటువంటి నేపథ్యంలో కోర్టు వీళ్ళిద్దరికీ నోటీసులు ఇవ్వటం జరిగింది. దీనికి కౌంటర్ ఫైల్ చేయాలని చెప్పి 3 వారాల సమయం కూడా ఇవ్వటం జరిగింది.